మన భాష మన సంస్కృతి తెలుగు విజ్ఞాన వేదికకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మన మాతృభాష అయిన తెలుగు భాష యొక్క విశిష్టతను తెలుసుకుందాం. తేనె లాంటిది కనుక తెనుగు అనాలని పెద్దలు చెబుతారు. ఆంధ్ర ప్రాంతాన్ని గతంలో త్రిలింగ దేశంగా పిలిచేవారు. త్రిలింగ దేశం అంటే 3 లింగాలు ఉన్న దేశం. శివుడు 3 పర్వతాల మీద లింగ స్వరూపంలో వెలిచాడు. శ్రీశైలం, కాళేశ్వరం, భీమేశ్వర క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశంగా వ్యవహరించేవారు. త్రిలింగ పదం నుంచి తెనుగు ఉద్భవించిందని చెబుతారు. ఆ తెనుగు కాస్త కాలక్రమేణా తెలుగుగా స్థిరపడిందని చరిత్రకారులు వివరిస్తూ ఉంటారు. క్రీస్తుపూర్వం 200 నాటి శిథిలాలలో తెలుగు భాష ఆనవాళ్లు గుర్తించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. క్రీస్తుపూర్వం 1వ శకంలో శాతవాహన రాజులు పాలనను వివరించే గాథా సప్తసతి అనే ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదటిసారిగా గుర్తించారు. అద్దంకి శిలాశాసనం తెలుగు భాషకు సంబంధించిన అతి ప్రాచీన శిలాశాసనంగా భావిస్తున్నారు. తెలుగు వ్యాకరణాన్ని ఉపయోగించి రాసిన మొట్టమొదటి శిలాశాసనంగా దీన్ని పేర్కొంటున్నారు. తెలుగు భాషలో మొత్తం 27 మాండలికాలు ఉన్నాయి. భాషలో అనేక యాసలు ఆ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఉన్నాయి. తెలుగు అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. భారతదేశానికి చెందిన 2 గొప్ప భాషల కలయిక నుంచి తెలుగు ఆవిర్భవించిందని భాషా నిపుణులు చెబుతారు. సంస్కృతం, ద్రావిడ భాషల్లోని పదాలతో కలిసి తెలుగు ఏర్పడిందట. ఇండో ఆర్యన్ ప్రజలు ఉపయోగించిన గొప్ప భాషలుగా ఈ రెండిటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. భారతదేశంలో 1 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాష హోదా కలిగిన కొద్ది భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు 15వ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో 1.15% ప్రజలు తెలుగు భాషను మాట్లాడతారు. దేశంలో 4వ అతిపెద్ద భాషగా తెలుగు గుర్తింపు ఉంది. 2 రాష్ట్రాల్లో అధికార భాషగా ఉన్న అరుదైన ఘనత కూడా మన భాషకు ఉంది. క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాగా తెలుగు భాషకు బిరుదు ఉంది. కేంద్ర ప్రభుత్వం 2008లో తెలుగుకు ఈ గుర్తింపు ఇచ్చింది. 16వ శతాబ్దంలో నికోలో డి కాంటి అనే ఇటాలియన్ యాత్రికుడు ప్రపంచ యాత్రలు చేస్తూ భారతదేశం వచ్చాడు. ఆయన తెలుగు భాషలో ఉన్న పదాలన్నీ ఇటాలియన్ భాషలో లాగే అచ్చులతో అంతమవుతాయని కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నాడు. తెలుగులో ఉన్న ప్రతి పదం అచ్చుతో అంతమవుతుంది. అలా అచ్చులతో అంతమయ్యే భాషలను అజంతా భాష అని అంటారు. అందుకే తెలుగును అజంతా భాష అని కూడా అంటారు. 1500వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయల కలలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కనిపించి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాడని మన చరిత్ర మనకి చెబుతుంది. మనం తెలుగు భాష మాట్లాడితే మన దేహంలో ఉన్న 72,000 నాడులు ఉత్తేజమవుతాయి. భావ వ్యక్తీకరణకు అత్యంత సులభతరమైన భాషగా తెలుగుకు గుర్తింపు ఉంది. తెలుగు భాషలోని తీయదనం, కమ్మదనం మరే భాషకు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి భాషకు తనదైన ప్రత్యేకత, మాధుర్యం ఉంటాయి. ప్రపంచంలోని పలు భాషలతో పోలిస్తే తెలుగు భాషకు ఎన్నో అదనపు ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే విదేశీయుల చేత కూడా జేజేలు అందుకుంది. మన తెలుగు భాష అమృత భాష, కమ్మనైన పద కల గల భాష, కవితా సుగంధాల భాష. మన భాషా గౌరవానికి మన వంతు కృషి చేద్దాం. మన మాతృభాషను కాపాడుకుందాం. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. మన తెలుగు విజ్ఞాన వేదిక మన భాష మన సంస్కృతిని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన తెలుగు భాష మన తెలుగు సంస్కృతి పరిరక్షణలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి.